ఇక్కడ చూడండి, టీవీ5 శివ ఎక్స్పోజెస్ న్యూ ప్రూఫ్స్ ఓవర్ అల్లు అర్జున్. సింపుల్గా చెప్పాలంటే టీవీ5 శివ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళాలని చెప్పి ఈయన సరదా పడుతున్నారు. మరి ఈ హెడ్డింగ్ చూడండి, పగ తీర్చుకున్న రేవంత్, సీఎంని మార్చగలవా పుష్ప అని చాలా కసిగా ప్రశ్నించారు మహావంశీ. అల్లు అర్జున్ గారు రియలైజేషన్ చెంది మెగాస్టార్ చిరంజీవి గారిని, మెగా బ్రదర్ నాగబాబు గారిని కలిసినా కూడా కొలగజ్జి మీడియా కోపం ఆయన మీద చల్లారలేదన్నమాట. అంతేకాదు, జగన్ రెడ్డి గారు ట్వీట్ వేసినా కూడా అల్లు అర్జున్ గారు ప్రతిస్పందించలేదు. దానిని బట్టే ఆయన వైఎస్ఆర్సీపీతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పారు. అయినప్పటికీ కొలగజ్జి మీడియాకు ఆయన మీద కోపం తగ్గలేదంటే ఏమనుకోవాలి? సరే, ఆ విషయం ప్రక్కన పెడదాం. కొంతమంది మెగా ఫ్యాన్స్, అలాగే మరికొంతమంది ఇతర సినీ అభిమానులు కూడా మొన్న జరిగిన తొక్కిసలాట విషయమై అల్లు అర్జున్ గారిని ఇంకా నిందిస్తూనే ఉన్నారు, తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది. తొక్కిసలాట జరగడం, అందులో కొంతమంది వ్యక్తులు జరిగిపోవడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా ఇటువంటి దుర్ఘటనలు జరిగాయి. ఫ్యూచర్లో కూడా జరగవని గ్యారంటీ కూడా లేదు. ఖచ్చితంగా జరిగే అవకాశం కూడా ఉంది. చరిత్రలో తొక్కిసలాట జరిగి ఒక హీరోని జైలుకి పంపడం అనేది ఇదే ఫస్ట్ టైం. దీనికి అసలు కారణం ఇది కాదు, ఒక పొలిటీషియన్ ఈగో హర్ట్ అవ్వడమే అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఫ్యూచర్లో మరో మెగా హీరో కానీ లేదా మరొక టాప్ హీరో కానీ ఏదైనా పబ్లిక్ మీట్ పెడితే మళ్ళీ ఇటువంటి దుర్ఘటనే జరిగితే పరిస్థితి ఏమిటి? మరొక పొలిటీషియన్కి ఆ హీరోపై గ్రడ్జ్ ఉందనుకుందాం, అప్పుడు ఆ హీరో కూడా జైలుకి వెళ్లాల్సిందేగా. అంటే అల్లు అర్జున్ గారి అరెస్టుతో ఒక దిక్కుమాలిన సంప్రదాయం మొదలైందన్నమాట. ఇది చాలా దురదృష్టకరం. మరి హీరోలు ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా ఉండాలంటే కొన్ని సొల్యూషన్స్ చెప్పి ఈ వీడియోని ముగిద్దాం. మరి ముఖ్యంగా వారు తమ పబ్లిక్ అపీరెన్స్ గురించిన విజిట్ను పోలీసుల వారికి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి. సదర్ ఇన్ఫార్మ్ చేసిన లెటర్ను సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేయాలి. తగినంత మంది సెల్ఫ్ సెక్యూరిటీని, అంటే బౌన్సర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ మీట్స్లో ఎలక్ట్రిక్ పోల్స్ పైన పిట్టగోడల మీద ఎక్కిన జనాలని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినా ఇక నుంచి మరింత స్ట్రిక్ట్గా ప్రతి హీరో కూడా వ్యవహరించాలి.